వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రాజకీయ పార్టీలకు అందించిన విరాళాలకు సంబంధించి కార్పొరేట్ పెద్దలు సంస్థలకు ఇచ్చిన పన్ను మినహాయింపుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 3967.54 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్ కు సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు అంచనాలు వేసింది. 2021-22లో కోల్పోయిన ఆదాయం కంటే ఇది 13% అధికం. పార్టీలకు అందుతున్న విరాళాలు కూడా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వాస్తవానికి గత 9 సంవత్సరాలుగా ఎన్నికల విరాళాలు పెరుగుతూనే ఉన్నాయి. 2021-22లో రాజకీయ పార్టీల విరాళాలకు ఇచ్చిన పన్ను రాయితీలు 3516.47 కోట్లు. అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే ఇది ఏకంగా 300% పెరిగింది. 2014-15లో ఈ మొత్తం కేవలం 170.86 కోట్లు మాత్రమే. మొత్తంగా చూస్తే 2014-15 నుండి 9 సంవత్సరాల కాలంలో రాజకీయ విరాళాలపై పార్టీలు పొందిన పన్ను రాయితీల మొత్తం 12,270.19 కోట్లు. 2023-24కు సంబంధించిన సమాచారం ఇంకా బహిర్గతం కాలేదు. ఆదాయ పన్ను చట్టం కింద రాజకీయ పార్టీలకు అందించే విరాళాలపై భారతీయ కంపెనీలు, సంస్థలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు పన్ను మినహాయింపు కోరవచ్చు. చెక్కులు, ఖాతాలకు బదిలీలు, ఎన్నికల బాండ్లు కూడా వీటిలో ఉన్నాయి. 2022-23లో పన్ను మినహాయింపుల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి 3967.54 కోట్ల గండి పడిందని అంచనా. ఇందులో కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులు అందించిన విరాళాలపై సెక్షన్ 80 జీజీపీ కింద ఇచ్చిన మినహాయింపుల కారణంగా ప్రభుత్వం 2003.43 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ సెక్షన్ కింద వ్యక్తులు 18,062.87 కోట్లు, కార్పొరేటేతర పన్ను చెల్లింపుదారులు 101.73 కోట్లు మినహాయింపు కోరారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.